అబ్బా చాలా ఎండగా ఉంది డాడీ. అవునా, చాలా ఎండగా ఉన్నదా బయట? నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా మిస్ చెప్పిన ఒక పోయం గుర్తొచ్చింది డాడీ నాకు. ఏంది? అదే ఏప్రిల్ అంటే ఎండలు మండు అన్నారు కదా, అది అది డాడీ చూసినప్పుడు అట్టే ఉంది డాడీ, చాలా ఎండగా ఉంది. అవునా, ఇప్పుడే ఇలా ఉన్నాయంటే ఎండలో ఇంక రాబోయే రోజుల్లో బయట పోవాలంటేనే భయం వేస్తుంది. బయట పని చేసుకురావాలంటే ఎలాగా అని చెప్పి ఇంట్లో బయట పోవాలంటేనే భయం వేస్తున్నాను. అవును డాడీ, ఇంట్లో ఉండే మాకే ఎట్టుంటే నువ్వు బయట పోయి కష్టం చేసేటప్పుడు నీకు ఎట్టుంటాను డాడీ అయితే? నిజమేనా, ఎలాగ పోవాలి కదా, పోయి ఏదో చేసుకోవాలి కదా. మనం అంటే మనం పని చేసుకుంటేనే కదా మనకు తినగలుగుతామా. నాకు ఏదో ఒకటి చల్లగా తాగాలనిపిస్తుంది డాడీ. అవునన్నా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది నాన్న. సరే అమ్మని అడిగి ఏదో ఒకటి చేర్చుకున్నావా? సరే నేను అడుగుతాను అమ్మనే, ఏమన్నా ఇంట్లో చూసి చేపిస్తానా. రమా చెప్పండి. చెప్పండి. ఇంట్లో ఏమన్నా ఉన్నాయా చూడు. అలాగే ఎక్కువగా ఉన్నది, ఏమన్నా చల్లగా ఏమైనా ఉంటే చూసి. ఓకే అండి, చూస్తాను. ఉంటే చేసుకురా, ఎండలు మండిపోతున్నాయా? మీకు చల్లగానే కదా కావాలి, చిటికలో చేసుకొస్తా. ఇప్పుడైతే మా హస్బెండ్ మా పిల్లల కోసం చల్లగా డ్రింక్ అయితే చేస్తున్నాను. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, నిమ్మకాయలు, మ్యాంగో చాక్లెట్లు, హాజ్మోలా పౌడరు, ఇది వచ్చి పుదీనా ఫ్రై. ఈ మ్యాంగో చాక్లెట్లని అన్నీ ఇట్లా తీసేసి ఇవన్నీ మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మెత్తగా అయితే పొడి చేసుకున్నాం. చూడండి, ఇది పక్కన పెట్టుకున్నాం. నిమ్మరసం పిండుకుందాం. హాజ్మోలా పౌడరు వేసేసుకుందాం. హాజ్మోలా పౌడర్ వేసేసుకుందాం. ఇప్పుడు దంచి పెట్టుకుందాం కదా మ్యాంగో చాక్లెట్ల పొడి వేసేసుకుందాం. ఇవైతే వేసేసుకుందాం. చూడండి, పుదీనా ఆకులు అయితే వేసేసుకుందాం. చూడండి, అసలైంది ఇది పోస్తేనే మనకి డ్రింక్ అవుద్దండి. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మనకు చల్లగా డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా దీని ప్రాసెస్. ఇప్పుడు మా హస్బెండ్కి మా పిల్లలకి తీసుకెళ్ళి ఇస్తాను. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చూద్దారండి. ఇదండి, చాలా చల్లగా డ్రింక్ అయితే తయారు చేశాను. చూడు, తాగిని ఎలా ఉందో చూసి చెప్పు. సూపర్ ఉన్నదా? సూపర్ ఉంది మమ్మీ, ఎండాకాలం తగ్గట్టు భలే చేసావు. టేస్టీగా ఉన్నదా? థ్యాంక్ యూ. మా మమ్మీ నాకు మా నాన్నకి ఎంతో ఇష్టమైన డ్రింక్ చేసింది. మీరు కూడా ఈ డ్రింక్ చేసుకోవాలన్నా లేకపోతే మేము ఇలాంటివి మరిన్ని వీడియోస్కి మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.